ఈ రిజర్వేషన్లు పెంచితే ఉన్నత వర్గాలకు దోచిపెట్టే అవకాశం తగ్గిపోతుంది. ఆయన ఉన్నత వర్గాల మనిషి కదా, నమ్మించడానికి మా వర్గాలతో డిక్లరేషన్ చేయించేండు, మా వర్గాలతో ఓట్లు వేయించుకున్నాడు. అధికారం వచ్చింది ఈ వర్గాలకు రాలేదు కదా. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే ఏ అవకాశాలు ఎవరికి దోచిపెట్టకుండా పోతుంది? ఉన్నత వర్గాలకు దోచిపెట్టకుండా పోతుంది. అసలు ఉన్నత వర్గాలకు ఇప్పటికే దోచిపెడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా 80% దాటింది. 80% రిజర్వేషన్ లేవు. ఓకే, జనాభా లెక్కల ప్రకారమే, సమగ్ర సర్వే నివేదిక ప్రకారమే అగ్రకులాల జనాభా 6 నుంచి 7%. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత అమలు జరుగుతున్నాయి? 10% అమలు జరుగుతున్నాయి. అంటే ఈ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకేమో జనాభా కంటే తక్కువ రిజర్వేషన్లు పెంచుతామనే మీరు పెంచరు, అగ్రకులాలకేమో వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్లు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? అంటే ఇప్పటికే వీళ్ళ రిజర్వేషన్లు పెంచకుండానే వాళ్ళకు రిజర్వేషన్లు దోచిపెడుతుండ్రు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచితే అదనంగా దోచిపెట్టే అవకాశం తగ్గుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు పెంచకుండా జాప్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.